గ్రామ పంచాయతీ సర్పంచ్గా తన అమ్మను గెలిపించాలని ఓ కొడుకు చింపాంజీ విషయంలో వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లి గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో జనరల్ మహిళకు అవకాశం వచ్చింది. అయితే స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గొజ్జుల గాలమ్మ నామినేషన్ వేసి ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అయితే అంతేగాక గ్రామంలో సమస్యల పరిష్కారానికి ప్రమాణపత్ర కరపత్రాలు పంచుతున్నారు. అయ్యో ఇవో నీ లెక్క ఇంకెవరికి కూడా కరవద్దు అని చెప్పి చూసే బాధ్యత నాది. నువ్వేం చేయాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. ఓటు వేస్తే నీకు ఇంకొకసారి కోతులు నీ దగ్గర రాకుండా చేసే బాధ్యత నాది. ప్రలోభ పడకుండా మా గౌరాయపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి. మరి మా అమ్మ నేను గత 3-4 రోజుల నుంచి మా అమ్మను స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కత్తెర గుర్తు వచ్చింది. సో ప్రచారంలో భాగంగా మరి ఇంటింటికి మేము ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి ఏంటంటే అనేక సమస్యలు చెప్తున్నారు. అందులో ప్రధాన సమస్య తక్షణమే ఎవరైనా తీర్చాల్సిన సమస్య ఏంటంటే కోతుల బెడద చాలా ఉంది. నన్ను చేసి కోతులను ప్రారదోలుర్రి మేము పిండి పట్టించుకొద్దామన్నా పోలేకపోతున్నాం, పిల్లల్ని బడికి పంపించలేకపోతున్నాం, ఏదన్నా దుకాణంలో పోయి ఏదన్నా తెచ్చుకుందామంటే కవర్ ఉంటే కవరు, సంచి ఉంటే సంచి, చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని పోతుంది. కోతుల బాధకు మేము ఇల్లు ఇడిచి బయటకు రాలేని పరిస్థితికి వస్తుంది. వాటిని చూసి భయపడి ఉరుకుతుంటే కూడా కింద పడి కాళ్ళు ఇరగొట్టుకున్న పరిస్థితులు కూడా వచ్చినాయి. మాకు ఫస్ట్ ఈ కోతుల బెడద తీసేయండి, మీ కత్తెర గుర్తు కోటేసి మిమ్మల్ని మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పేసి కూడా గౌరాయపల్లి గ్రామ ప్రజలు ఓటర్లు విన్నవించడం జరిగింది. వారి బాధను తీయాలన్నా మీకు ఆ కష్టం పోవాలన్నా మీరు కత్తెర గుర్తుకు ఓటేసినట్టయితే మీకు కోతుల బారి నుండి రక్షిస్తానని చెప్పేసి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను.